వాళ్ళ రక్తం ఇంకిందే ఆ నేల ఎక్కడికి పోతుంది? ఇన్ని వేల శరీరాలని పూడ్చామే, ఆ నేలనేం చేస్తావు? తర్వాత నువ్వు మనిషి శరీరాన్ని నాశనం చేయగలవు కానీ, ఆ భావాన్ని ప్రజల్లో ఉంది. అది చాలా సంవత్సరాలుగా ఉంది. తరతరాలుగా ఉంది. దాన్ని మార్చడం సాధ్యం కాదు. ఈరోజు కాకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఇంకో రూపంలో పుట్టుకొస్తారు. ఇదే సాయుధ పోరాటాన్ని గూడా మళ్ళీ వాళ్ళు కొనసాగించొచ్చు. నక్సల్ పోరాటం నుండి ఈరోజు వరకు కూడా ఆ సాయుధ పోరాటము కొనసాగుతుంది. రేపు వాళ్ళ వారసులు గూడా సాయుధ పోరాటాన్నే కొనసాగించొచ్చు. ఎందుకంటే ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు ఉన్నప్పుడు, అణిచివేత ఉన్నప్పుడు, ఉన్మదులుగా మారి ప్రభుత్వాలు పేదవాళ్ళని చంపేస్తున్నప్పుడు దాని నుండే ఈ ఉద్యమాలు పుట్టుకొస్తాయి. దీన్ని ఆపడం సాధ్యం కాదు. అందుకు కదా విప్లవకారులు చనిపోతే వాళ్ళ శవాలొస్తే కూడా భయపడుతున్నారు.